డియర్ డాక్టర్ టీవీ, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్యాస్ట్రిక్ సమస్య నుండి బయటపడడానికి ఏం చేయాలి, మీ సలహాలు సూచనలు తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు సమాధానం అందిస్తారు. గ్యాస్ అనగానే మన బాడీలో ఏంటంటే మన నోటి దగ్గర నుంచి ద్వారం వరకు పొట్లు ఉబ్బరంగా ఉన్న గ్యాస్ అంటాం, తేపులు ఎక్కువ వచ్చిన గ్యాస్ అంటాం, ఎక్కువ గ్యాస్ కింద పోయిన గ్యాస్ అంటాం. బేసిక్గా కొన్ని ఫ్యూ మంచి లైఫ్ స్టైల్ని మనం మోడిఫై చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనం తీసుకున్న ఆహారాన్ని వెళ్తూ ఉన్నప్పుడు అంటే కొన్ని ఆహారాలు ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి, కొన్ని ఆహారాలు డైజెస్ట్ అవ్వు, కొన్ని ఆహారాలు మనం తీసుకున్నప్పుడు గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎటువంటి ఆహారాలని తీసుకుని మన గ్యాస్ ఎక్కువ అవుతుందో చూసుకోవాలి. ఇంకొకటి, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ లేకపోయినా కానీ మన డైజెషన్ అనేది తగ్గిపోయి దానివల్ల కూడా కొంచెం బ్లోటింగ్ ఫీలింగ్స్ అవి ఉంటూ ఉంటాయి. ఇంకొకటి, మన బాడీలో ఉన్న క్రిములు మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ చేసి అంటే గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే రకరకాలైన గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, దాన్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి గ్యాస్ ఎక్కువగా ఉండి ఎక్కువగా బ్లోటింగ్ అవుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆ గ్యాస్ తగ్గేయడానికి ప్రోబయోటిక్స్ అంటాం. ప్రోబయోటిక్స్ అంటే మన బాడీ ఫ్రెండ్లీ ఆర్గానిజమ్స్ని మనం ఇచ్చేసి ఆ గ్యాస్ తగ్గేయడానికి మనం హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని గ్యాస్ అనేది మన బాడీలో మనం తెలియకుండా ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగేటప్పుడు గాలిని మింగుతూ ఉంటాం, అదేవిధంగా ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు గాలిని మింగుతూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే ఆ గ్యాస్ అనేది నార్మల్గా మనం తీసుకొని నార్మల్గా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తీసుకునే ఆహారం అనేది అంటే తీసుకునే గ్యాస్ నోటి ద్వారా మింగేది ఎక్కువగా ఉన్నా కానీ ఎత్తి పెట్టుకొని వాటర్ తాగటం కానీ, లేకపోతే మనం సిప్ చేస్తూ తాగటం వల్ల కానీ, స్ట్రా వల్ల తాగటం కానీ, రకరకాల వల్ల మనం ఎయిర్ని స్వాలో చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా మనకు ఎక్కువ గ్యాసెస్ పాస్ చేసినట్టు మనకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో గ్యాస్ అనేది మన డైజెస్ట్కి సంబంధించిన ఒక టర్మినాలజీ మాత్రమే. సో గ్యాస్ ఎక్కువగా వస్తున్నప్పుడు పిత్తులు ఎక్కువగా పోతున్నాయన్నా కానీ ఇటువంటి వాటికి మనం ఏంటంటే ఇప్పుడు మీ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని డిస్కస్ చేసి ఏ ఆహారం తీసుకుంటున్నారు, మీకు ఎటువంటి ఒకవేళ ఒక స్కాన్ చేసుకొని పిత్తాశయంలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా అని చెక్ చేసుకోవటం, ఎక్కువసార్లు మీరు మోషన్స్ ఏమైనా వెళ్తున్నారా అంటే 2 టైమ్స్ కన్నా ఒక రోజు ఎక్కువగా వెళ్తున్నారా, లేకపోతే మీ మోషన్ వెళ్తున్నప్పుడు ఎక్కువ అతుక్కొని రావటం కానీ, లేకపోతే ఎక్కువ స్మెల్ వస్తుందా, ఇవన్నీ చూసి మన పేగులకి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందా అని పేగుల ఇన్ఫెక్షన్ కూడా మన ట్రీట్మెంట్ ఇవ్వటం. ఒకసారి మీ మోషన్ పరీక్ష చేసి మోషన్లో ఏమన్నా క్రిములు కానీ అమీబియాసిస్ కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దయచేసి మీ సిమ్టమ్స్ ఉబ్బరంగా ఉంది అని అనుకుంటే ఒకే అంటే స్టాప్ గ్యాప్ లాగా ఒక్కసారి ఒక టాబ్లెట్ తీసేస్తే అంత గ్యాస్ అయిపోతుంది అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. మీకున్న ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా సింపుల్గా మీ గ్యాస్ ఫార్మేషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.